ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలిచిన భారత మహిళల జట్టుకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. హైదరాబాద్ స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ నాయకత్వంలోని మహిళల జట్టు అద్భుత పోరాట ప్రతిభ కనబరిచి ఆస్ట్రేలియాలోని ఆ దేశ జట్టుపై విజయం సాధించడం గొప్ప విషయమని సీఎం కొనియాడారు. క్రీడల్లో మహిళలు సాధిస్తున్న విజయాలు అమ్మాయిలందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఇక ఆస్ట్రేలియాపై తొలిసారిగా టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు గెలిచింది. రెండో టీ20లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది భారత జట్టు. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ గెలిచింది. ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా భారత్ 9.1 ఓవర్లలో 69 పరుగులు చేసింది. భారత జట్టుకు మిథాలీ రాజ్ కెప్టెన్గా వ్యవహరించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్ డబుల్స్ టైటిల్ గెలిచిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జాకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా 3వ గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలవడమే కాకుండా వరుసగా 36 మ్యాచ్లు గెలిచిన ఘనత కూడా సానియా మార్టినా హింగిస్ సాధించడం అసాధారణమని పేర్కొన్నారు. ఇదే జోరు కొనసాగించి క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ సాధించడంతో పాటు మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. హైదరాబాద్ నందినగర్లోని మంత్రి కేటీఆర్ నివాసంలో ఆయనను మా అసోసియేషన్ అధ్యక్షుడు నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈరోజు ఉదయం కలిశారు. కేటీఆర్తో భేటీ అనంతరం రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. సమావేశంలో మా అసోసియేషన్ కొత్త భవనం కావాలని మంత్రిని కోరానని తెలిపారు. ఇక సీనియర్ కళాకారుల సమస్యలపై చర్చించానని చెప్పారు. సమస్యలపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. పర్సనల్గా కేటీఆర్ గారిని కలవడానికి వచ్చాను. అది మాకు సంబంధించినటువంటి అవును కొన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలని క్లారిఫై చేసుకోవడం కోసం వచ్చామన్నమాట. సో హీఈస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అండ్ చాలా సుముఖంగా నేను ఇచ్చిన వాగ్దానాల్లో ఇది మా ఎలక్షన్లో నేను ఇచ్చినటువంటి వాగ్దానాలను కొన్నిటిని ఫినిష్ అంటే వాటిని పరిపూర్తి చేయడం కోసం ఆ బ్యాలెన్సెస్ కొన్ని ఉండగా వాటిని డిస్కస్ చేయడానికి వచ్చాను అనమాట. ఎలక్షన్కి నాకు సంబంధం లేదని ఆల్రెడీ ఇందాక చెప్పా, మళ్ళీ వేస్ట్ దాన్ని. నాకు అసలు ఐడియా లేదు. నాకు ఓటింగ్లోకి మీరు లాగద్దు. నాకు ఐడియా లేదు. డోంట్ ఆస్క్ మీ. ఐఎమ్ ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అలాంటివి ఇంకా 2-3 ఉన్నాయండి. సీనియర్ సిటిజన్స్ లాగా మా మెంబర్స్లో కావాల్సినటువంటి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ప్రోత్సాహాలు వీటన్నిటి గురించి మనం ఆల్రెడీ అడిగి ఉండటం జరిగింది ఇంతకుముందు. హైదరాబాద్లో ప్రతిరోజు నీళ్లు ఇవ్వకుంటే మళ్లీ ఓట్లు అడగమని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరుబండ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి బాబా ఫసియుద్దీన్ తరపున మంత్రి ఈటెల రాజేందర్ నేడు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నామన్నారు. బాబా ఫసియుద్దీన్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నామన్నారు. సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. బోరుబండకు ప్రతిరోజు నీళ్లివ్వకుంటే మళ్లీ ఓట్లు అడగమని ఆయన పేర్కొన్నారు. బోరబండ బతుకులు బాగుపడతాయని చెప్పి నమ్మి తెలంగాణ కోసం గొప్పగా ఉద్యమించిన ప్రాంతం తెలంగాణ. ఈ బోరబండ ప్రాంతం పనిచేసే సర్కారా కాదా, సంపాదించుకునే సర్కారా, పేదల బతుకులు బాగు చేసే సర్కారా, అది 18 నెలల కాలంలో మీకు తెలిసిపోయింది. ముస్లిం కుటుంబాలలో, క్రిస్టియన్ కుటుంబాలలో, ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో పుట్టిన ఆడబిడ్డలకి పెళ్లిళ్ళు చేయాలంటే భారంగా ఉంది, అప్పుల పాలవుతున్నారని చెప్పి భావించి ఆ ఆడపిల్లల పెళ్లి కోసం 51,000 రూపాయల కట్టమిచ్చిన సర్కార్ తెలంగాణ సర్కార్ మాత్రమే. అధికారంలో ఉన్న టీఆర్ఎస్తోనే హైదరాబాద్ నగర అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నేత ప్రభుత్వ సలహాదారుడు డి శ్రీనివాస్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆయన నేడు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది. ఓటు వేసేందుకు ప్రజలు ఆతృతంగా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారన్నారు. మంత్రి కేటీఆర్ రోడ్ షోలకు మంచి స్పందన వస్తుందన్నారు. మరిన్ని ప్రాంతాల్లో కూడా కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించాలని కోరుతున్నారన్నారు. టీఆర్ఎస్కు ఎంత స్పందన వస్తుందో అదే విధంగా ఓటింగ్ శాతం ఉండాలన్నారు. ప్రతిపక్షాలు ఊహించని విధంగా మేనిఫెస్టో రూపొందించిండ్రు. ఏ ఆధారంతో వాటిని అమలు చేస్తారో చెప్పాలన్నారు.
గ్రేటర్లో టీఆర్ఎస్ను గెలిపిస్తేనే ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలవుతాయన్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్తోనే నగర అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఎంత ఉత్సాహభరితమైన జవాబులు వస్తూ ఉన్నాయంటే కేసీఆర్ గారు క్రియేట్ చేసిన వాతావరణం, ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలను నెరవేరుస్తున్న తీరు, ఇదంతా కూడా ప్రజల యొక్క మైండ్స్ లో సెట్ అయి ఉన్నది. అక్కడి నుండి ప్రజల లోపల ఉన్న ఉత్సాహం, ఇది ఒక దీక్షగా వాళ్ళంతా ఏ రోజు ఎలక్షన్ అయితే ఎప్పుడు ఓటేయాలన్న ఆతృతతో ప్రజలు ఉన్నట్టుగా కనబడతా ఉంది. అది పెన్షన్ 1000 రూపాయలని ఎవరు ఊహించింది కాదు. 1000 రూపీస్ రావడం అనేది అది మామూలు విషయం కాదు. ఇదివరకు గృహ నిర్మాణ కార్యక్రమం ఉండే ఒక రూమ్ కట్టించేవారు. కానీ ఈరోజు 2 బెడ్రూమ్ కట్టే కాన్సెప్ట్కి ఎంత క్రేజ్ వచ్చిందంటే ఉత్సాహభరితంగా ఎంతో ఆనందపడతా ఉన్నారు. వరంగల్లో మనం శాంపుల్ చూసుకున్నాం రాష్ట్రంలో ఏం పరిస్థితి ఉన్నది అనేది. సేమ్ థింగ్ ఇక్కడ రుజువు అవుతుందనే మాట కూడా చాలా క్లియర్. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో జపాన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని వారు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందన్నారు జపాన్ ప్రతినిధులు. మరో 2 రోజులు హైదరాబాద్లో చారిత్రక ప్రాంతాల్లో పర్యటిస్తామని జపాన్ ప్రతినిధులు తెలిపారు. బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి నేడు నగరంలోని మల్లాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పన్నాల దేవేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీలో తెలంగాణకు చోటు దక్కలేదు. బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. తెలంగాణ పట్ల కేంద్రం మొదటి నుంచి వివక్ష చూపుతుంది. కేంద్రం వెంటనే స్మార్ట్ సిటీలలో తెలంగాణలోని నగరాలకు స్థానం కల్పించాలి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు హైదరాబాద్ను అభివృద్ధి చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. చంద్రబాబు హైదరాబాద్ను, టీడీపీ తెలంగాణను మర్చిపోవాలి. సీఎం కేసీఆర్పై ప్రజలకు నమ్మకం ఏర్పడింది. హైదరాబాద్ను సీఎం కేసీఆర్ విశ్వ నగరంగా తీర్చిదిద్దుతారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ను విశ్వ నగరం చేయడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ఎంపీ కవిత అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మ తరపున ఎంపీ నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రేటర్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. గాంధీనగర్ డివిజన్లో ముఠా పద్మ విజయం సాధిస్తుందని ఆమె అన్నారు. ఖచ్చితంగా ప్రజల ఆశయాలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని కవిత అన్నారు. హైదరాబాద్ను విశ్వ నగరం చేయడం కేసీఆర్తోనే సాధ్యమని ఆమె పేర్కొన్నారు. అనేది తెలంగాణ గుండెకాయ లాంటిది. మరి హైదరాబాద్లో గులాబీ జెండా ఎగరనేటటువంటి మా కార్యకర్తలు పనిచేస్తున్నారు. మరి వారి కష్టం ఖచ్చితంగా ఫలిస్తుంది. హైదరాబాద్లో తెలంగాణ జెండా ఎగురుతుందని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ సరూర్ నగర్ జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వీఎంఎం హోమ్ గ్రౌండ్లో మార్నింగ్ వాకర్స్కి టీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. వివిధ డివిజన్ల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి మార్నింగ్ వాక్ చేస్తారని అన్ని డివిజన్ ప్రజలను కలిసి ప్రచారం చేశారు. మార్నింగ్ వాక్ ప్రజలకు ఎంత అవసరమో నగరం అభివృద్ధి కావడానికి టీఆర్ఎస్ పార్టీ గెలుపు అవసరమని అన్నారు. మొత్తం 13 డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పౌరులందరూ కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వాళ్ళలో చిరునవ్వు చూసినప్పుడు హైదరాబాద్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని, విక్టరీ టీఆర్ఎస్ అనే విషయాన్ని ఈ విక్టరీ హోమ్ ద్వారా మేమందరం చెప్తున్నామని చెప్పి అంత ఉత్సాహంగా వారు చెప్పడం జరుగుతూ ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ సహకారం లేకుండానే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. సైదాబాద్ ప్రాంతంలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ మంత్రి తుమ్మల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వచ్చే 3.5 సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ధి పనులన్నిటినీ పూర్తి చేయడానికి సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని మంత్రి అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలవుతాయన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు పూర్తి స్థాయిలో సమర్థించలేదు. ఈ నగర ప్రజలకి ఆయన మీద విశ్వాసం, నమ్మకం కూడా కలిగింది. ఆ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని మనకున్నటువంటి సుదీర్ఘ సమస్యలు, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు, శాశ్వత సమస్యలు, తాత్కాలిక సమస్యల పరిష్కారానికి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమే కాదు అతి త్వరలోనే మీకు 3.5 సంవత్సరాల్లో మేము అనుకున్నటువంటి సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్ళీ మీకు మొహం చూపించే అవసరం కూడా మాకు లేదు, మాకు ఈ అధికారం కూడా అవసరం లేదని కూడా చెప్తున్నాం. మీరు నమ్మి మాకు మళ్ళీ హైదరాబాద్ పట్టణంలో కూడా అధికారం ఇస్తే సొంతంగా
ఎవరి యొక్క ప్రమేయం లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరి యొక్క ఆధారం లేకుండా టీఆర్ఎస్ పార్టీ సొంతంగానే మేయర్ స్థానాన్ని దక్కించుకుంది.